హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు పీసీ క్రియేషన్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఈజీగా 10 మినిట్స్లో కేవలం 10 మినిట్స్లో రెడీ అయ్యే స్వీట్ రవ్వ కేసరి సూజీ హల్వా అని కూడా అంటారు. ఈ కొలతలు ఫాలో అవుతూ ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారనుకో, చూసారు కదా వీడియోలో చాలా సాఫ్ట్గా అయితే వస్తుందన్నమాట. దేవుడి దగ్గర ప్రసాదానికి అలా చేస్తూ ఉంటాం కదా, ఇంకా పిల్లలకి ఫుడ్ ఫెస్టివల్ అలా ఉన్నప్పుడు అయితే ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఉదయాన్నే ప్రసాదానికి అట్లా పెట్టాలి అనుకున్నప్పుడైతే, ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు పిల్లలకి ఇలా చేసి పెట్టారనుకో టేస్టీగా ఉంటుంది కాబట్టి బాగా ఇష్టంగా తింటారనమాట. మొత్తం ఖాళీ చేసేస్తారు. ఇంకా లేట్ చేయకుండా తయారీ విధానం అయితే చూసేద్దాము. ఇక్కడ ఒక బాండీ పెట్టేసుకొని, బాండీ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం మందపాటిది లోతు బాండీ అయితే పెట్టుకున్నాను. ఒకేసారి దీంట్లోనే చేసేద్దామని చెప్పేసి ఇంకా 2 స్పూన్లు నెయ్యి అయితే వేసాను. నెయ్యి వేసి జీడిపప్పునైతే రెడ్గా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. చూసారు కదా కలర్ అయితే మారుతూ ఉన్నాయి. కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు వీటిని అయితే ఒక గిన్నెలోకి అయితే, ప్లేట్లోకి కానీ గిన్నెలోకి కానీ తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలోకి జీడిపప్పుని పక్కన పెట్టేసిన తర్వాత కిస్మిస్లు కూడా మనము ఎంత చేయాలనుకుంటున్నామో దానికి సరిపడా అయితే తీసుకొని వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అనేవి ఇంకా కావాలి అనుకుంటే బాదం పప్పు అవి కూడా వేసుకోవచ్చు. ఇంకా నా దగ్గర ఇవే ఉన్నాయి. అయినా పిల్లలు కూడా ఎక్కువగా తినరనమాట ఇవి, జీడిపప్పు కిస్మిస్ ఇలాంటివి. అందుకే కొంచెం అయితే వేసానమాట. ఒకవేళ మనం తినేటప్పుడైనా తినొచ్చు అని చెప్పేసి. ఇప్పుడు వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి, వదిలేసామనుకో మాడిపోతాయి. చూసారు కదా ఇలాగైతే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా తీసి పక్కకి ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలోకి మనము ఎంత చేయాలి అనుకుంటున్నామో ఆ కప్పుతోటి ఒక కప్పు, అదే మీరు ఎంత చేయాలనుకుంటే అంత రవ్వ అయితే కొలతల కోసం కప్పులో వేసి తీసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఒక కప్పు చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఒక కప్పు అయితే వేసాను. అదే నెయ్యిలో ఇప్పుడు దీన్ని అయితే కొంచెం, చూసారు కదా కలర్ చేంజ్ అయింది, కమ్మటి వాసన అయితే వస్తుందన్నమాట. మరీ రెడ్గా కాకుండా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. అలా అయితే ఫ్రై చేసుకోవాలి. రవ్వని ఇలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా కమ్మటి వాసన వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంకా కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఇప్పుడు దీన్ని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. చూసారు కదా ఇలాగ ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు అదే బాండీలోకి ఒక కప్పుకి 3 కప్పుల వాటర్ అయితే తీసుకోవాలి. అప్పుడు కరెక్ట్గా కొలతలు సరిపోతాయి అన్నమాట. చూసారు కదా ఇక్కడ నేను 3 కప్పుల వాటర్ అయితే తీసుకున్నాను. మంటని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. వాటర్ కాగాలన్నమాట. చూసారు కదా వాటర్ ఇలా మరుగుతూ ఉన్నప్పుడు రవ్వనైతే కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుతూ యాడ్ చేసుకోవాలి. చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా వేసుకుంటూ కలిపారనుకో బాల్స్ అనేవి రాకుండా అదనేది బాగా కలుస్తుంది అనమాట. రవ్వ వాటర్లోకి అంతా ఒకేసారి వేసేసి కలిపామనుకోండి బాల్స్ అయిపోతాయి, మొత్తం అంతా గడ్డలు గడ్డలు కట్టేసుకుంటుంది అనమాట. అందుకని చెప్పేసి ఇలా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలి ఇది. చూసారు కదా ఇలా కలుపుతూ ఉండాలి, బాల్స్ ఏమీ లేకుండా చూసుకోవాలి. ఇక్కడ చూసారు కదా మనం కలుపుతూ ఉండగానే ఇలాగా బండి నుంచి సపరేట్ అయిపోతుంది కదా ఈ రవ్వ అనేది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక కప్పు రవ్వ అయితే తీసుకున్నాం కదా, ఒక కప్పుకి 1.5 కప్పు పంచదార తీసుకున్నాం అనుకో కరెక్ట్గా సరిపోతుంది కొలత అనేది. మీరు స్వీట్ ఎక్కువ తింటారు అనుకుంటే 2 కప్పులు యాడ్ చేసుకోవచ్చు. మీడియంగా తింటాము అనుకున్న వాళ్ళు 1కి 1.5 వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. మేము మరీ తక్కువ తింటాము అనుకునే వాళ్ళు 1 కప్పు అయితే వేసుకోవచ్చు, సరిపోతుంది మీరు తినే స్వీట్ని బట్టి అనమాట. ఇప్పుడు ఇక్కడ దీన్ని కూడా కలుపుతూ ఉండాలి. చూసారు కదా ఇక్కడ కూడా ఎయిర్ బాల్స్ అనేవి తయారవుతూ ఉన్నాయి. ఇలాగ గరిటెతోటి స్మాష్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. చూడండి అంటే పంచదార కరిగే కొలది ఇక్కడ అలా వస్తుందన్నమాట. చూడండి ఇక్కడ నేనైతే మొత్తము గరిటెతోటి స్మాష్ చేసుకున్నాను. గరిటెతోటి అయితేనే బాగా వస్తుందని చెప్పేసి గరిటెతో చేసుకున్నాను నేను. పంచదార మొత్తం కరిగిపోయి బాగా కలిసిన తర్వాత కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు నెయ్యి ఎక్కువ తింటారు అనుకుంటే ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. మేము కొంచెమే తింటాము, లైట్గా తింటాము. పిల్లలు కూడా నెయ్యి ఎక్కువైతే స్వీట్ తినరనమాట, అందుకే కొంచెం అయితే యాడ్ చేశాను.
అది కరగడం కోసం అలా పూసాను. ఆ నెయ్యి వేసుకున్న తర్వాత ఆ నెయ్యి కూడా మొత్తం అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఆ రవ్వకి పట్టేలాగా కలిపేసుకోవాలన్నమాట. మొత్తం అంతా హల్వాకి పట్టేలాగా. చూసారు కదా, నెయ్యి మొత్తం కలిపేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడైతే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను, చిటికెడంతా. మీరు ఏ ఫుడ్ కలర్ వేసుకోవాలనుకుంటే అది వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ యెల్లో ఫుడ్ కలర్ అయితే వేసుకున్నాను. అలాగే 1/2 టీ స్పూను ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటాను. యాలకుల పొడి చేసి పెట్టుకుంటాం కదా ముందే, అదైతే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మొత్తం అంతా కలర్ కలిసేలాగా ఫుడ్ కలరు కలుపుకోవాలి. చూసారు కదా, కలర్ మొత్తం కలిసింది. చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. కనిపించట్లేదు కదా అని ఎక్కువ వేసేసుకోకూడదు. ఇక్కడ చూడండి, మొత్తం ఇలాగ పాన్ నుంచి సపరేట్ అయిన తర్వాత బండి నుంచి సపరేట్ అవుతుంది. చూసారు కదా, అలా సపరేట్ అయ్యే టైంలో ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి మొత్తం కలిపేసి స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది. ఈ టైంలో ఉన్నప్పుడు ఇప్పుడు స్టవ్ ఆపేస్తే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. చూసారు కదా, ఇంట్లోనే ఈజీగా సూజీ హల్వా రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా పిల్లలు పెట్టమంటున్నారనమాట, కొంచెం పెడుతూ ఉన్నాను ఇక్కడ నేను. ఈజీగా కేవలం 10 మినిట్స్లో మాత్రమే రెడీ అయ్యే స్వీట్ అనమాట ఇది. వీడియో కానీ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే క్లిక్ చేసేసుకోండి. నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.